సహాయ సహకారాలు అందిస్తాం. జగ్గయ్యపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అంగన్వాడీల ధర్నా. అంగన్వాడీల సమస్యకు పూర్తిగా నెరవేర్చడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మాజీ మంత్రి నెటిం రఘురాం హామీ ఇచ్చారు. జగ్గయ్యపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న అంగన్వాడీ టీచర్లు వర్కర్ల దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. టీచర్లు వర్కర్లు అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ రెడ్డి ఆ రోజున 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లో వీళ్ళందరికీ కూడా వాగ్దానం చేయటం అనేది జరిగింది. ఆ రోజున ఆయన ఈ అంగన్వాడీ టీచర్లకి వర్కర్లకి వాగ్దానం చేస్తూ నేను వీళ్ళందరికీ కూడా పెంచుతాను, నేను శాలరీ పెంచుతానని ఆ రోజున వారు అన్నటువంటి ఆ డిమాండ్ల మేరకు తెలంగాణ ఏదైతే చేసిందో దాని మీద నేను 1000 రూపాయలు పెంచుతానని వాగ్దానం చేశారు. కానీ అప్పటికే 2018 నాటికే చంద్రబాబు నాయుడు గారు 4200 ఉన్నటువంటి దాన్ని ఆయన ముందుగా 7000 చేశారు. ఆ తర్వాత 10,500 రూపాయలు చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత జగన్ రెడ్డి మరి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆ తర్వాత 1000 రూపాయలు మాత్రమే పెంచి కేవలం కంటి తుడుపుగానే ఈ రకంగా చేయటం అనేది జరిగింది. 4.5 ఏళ్ళు అయిపోయింది. 5వ ఏడు కూడా పూర్తిగా వస్తూ ఉంది. కేవలం 3 నెలల కాలం మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి మిగిలి ఉంది. ఇలాంటి స్థితిలో కూడా తాను చేసినటువంటి వాగ్దానాన్ని ఎక్కడా కూడా మరి అమలు చేయలేదు, పూర్తిగా విస్మరించాడు. అందుకనే ఈ రోజున వీరందరూ కూడా రోడ్డెక్కారు. ఏదైతే ఆ రోజున నువ్వు వాగ్దానం చేశావో దాన్ని నెరవేర్చమని వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. వారు తెలంగాణ ఈ రోజున దాదాపు 18,000 రూపాయలకి తెలంగాణలో ఇస్తూ ఉన్నారు. ఆ రోజున నువ్వు చేసినటువంటి వాగ్దానం దానికన్నా ఎక్కువ పెంచుతానని నువ్వు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చమని అడుగుతూ ఉన్నారు. అంతేకాదు ఇంకా వాళ్ళకి పూర్తిగా వారికి జాబ్ గ్యారంటీ కానీ అలాగనే రిటైర్మెంట్ తర్వాత కావలసినటువంటి ఒకే మొత్తంలో ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వటం అనేది కానీ, చనిపోయినటువంటి వారికి ఈ మట్టి ఖర్చులు ఇవ్వటం కానీ ఇలాంటి డిమాండ్లన్నీ కూడా ఈ రోజున వారు చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పటికైనా చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చు, లేకపోతే మేము వస్తున్నాం. 90 రోజులే నీకు ఉన్నటువంటి టైము. ఇప్పటికే ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు నిన్ను ఇంటికి పంపటానికి. ప్రజలందరిలో కూడా భాగమే ఈ రోజున ఉన్నటువంటి అంగన్వాడీలు. ఈరోజు పెరిగినటువంటి ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఈ యొక్క ఖర్చుల ఆధారంగా దాన్ని కూడా బేరీజు వేసి మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రజాప్రభుత్వం అయినా మరి ఏ వర్గానికి ఆ వర్గాన్ని వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు కనీసమైనటువంటి బ్రతుకులు బ్రతకటానికి వీలుగా మనం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉన్నది అనేది బేరీజు వేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేస్తూ ఉన్నాం. మేము తప్పనిసరిగా అంగన్వాడీ టీచర్లు వర్కర్లకి సంఘీభావంగా మేమందరం కూడా ఈ రోజున వచ్చాం. వాళ్ళ ఆందోళనలో పాలు పంచుకుంటా ఉన్నాం. రేపటి ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇప్పటికే నిర్ణయం అయిపోయింది కాబట్టి ప్రజలందరూ సమాయత్తులై ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. వచ్చిన ఎమ్మటే అంగన్వాడీ టీచర్లు వర్కర్లు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో దీన్ని పట్ల పూర్తిగా మేము సమీక్షించి వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో మరి అవసరమైనటువంటి రీతిలో వారికి మరి వారి యొక్క కోరికల్ని నెరవేర్చడానికి మా వంతు సహాయ సహకారాలను అందిస్తామని ఇక్కడ మేము తెలియజేస్తా ఉన్నాం. గత 109 సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో, ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు 110వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక 110వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు, సిఇఓ ఎం అచ్యుతరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు, బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు.